హలో వ్యూస్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అమ్మ ఒడిలోని వెచ్చదనం కరువైతే ఆ పసి హృదయం ఎంత చల్లడిల్లిపోతుందో దాని బాధ కూడా వర్ణానితీతం. అలాంటిది తల్లి ప్రేమ దూరమై తోటి కోతులన్నీ కూడా తనని దూరం పెట్టి పగబట్టి ఓ పక్కకి విసిరేస్తుంటే ఆ పంచ్ పడ్డ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూసే వాళ్ళందరికి కూడా అర్థమవుతుందేమో. సో రీసెంట్‌గా ఒక ఒంటరి పెంగ్విన్ వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు. ఆ పెంగ్విన్ ఎందుకు ఒంటరిగా ఎళ్ళిపోయింది? అసలు ఎందుకు అలా చేయాల్సొచ్చింది? అంతమంది గుంపు నుండి ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్ మనసులో ఆంతర్యం ఏంటి? దాని గురించి అసలు ఎంత వైరల్ అయిందో వీడియో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అలాంటిదే ఇంకా వీడియో మర్చిపోక ముందే ఈ పంచ్ అనే బుజ్జి కోతిపిల్ల గురించి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. పంచ్ జపాన్‌కి చెందినటువంటి ఇచిగావా ప్రాంతంలో ఉన్నటువంటి జూలో ఈ పంచ్ అనే బుజ్జి కోతిపిల్ల ఉంది. సో, పుట్టగానే కొన్ని కోతుల్లో ఉండే స్వభావం అంట ఆ జాతికి సంబంధించి కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని కోతి పిల్లలు యాక్సెప్ట్ చెయ్యవంట. సో, అదే తరహాలో పంచ్ యొక్క తల్లి కొన్ని కారణాల వల్ల దూరం పెట్టిందంట. దూరం పెట్టిన తర్వాత పంచ్ మామూలుగా కోతి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తుంటే అవన్నీ కూడా చీదరించే, పగబట్టాయి, కొట్టడానికి మీద పడ్డాయి. "నువ్వు మా సామాజిక వర్గానికి సంబంధించినవి దానివి కాదు" అంటూ విసిరేసాయి. అయినా సరే పాపం జాలిగా వెళ్ళి ఓ పక్కన కూర్చునేది. ఏ తల్లైనా నన్ను అక్కన చేర్చుకుంటుందేమో, ఏ తోటి నా స్నేహితులైనా నాతోటి ఆడుకోవడానికి వస్తారేమో అని ఆ చూపులన్నీ కూడా వెలవెలబోయాయి. ఏ ఒక్క కోతి పిల్ల కూడా వచ్చి తనతో ఆడేది కాదు. సో, ఈ జంతు ప్రపంచంలో తల్లి దూరం పెట్టింది అంటే ఆ జంతువుకి మరణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లి ప్రేమ లేకపోతే ఎవరైనా ఎంత దుర్భర జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందో మనం చాలా చాలా విషయాల్లో చూసాం. అదే తరహాలో జంతువులకు కూడా ఇలానే ఉంటుందా అనిపించింది ఈ పంచ్ యొక్క వీడియో చూసిన తర్వాత. సో, తోటి కోతి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తున్న పంచ్‌ని ఏ ఒక్కరు రానివ్వకపోతే ఆ జూ కీపర్ దాన్ని గమనించి ఎలా అయినా పంచ్‌ని తోటి వానరాలతో అన్నిటితో కలిపి ఆడుకోవడానికి వెళ్ళాలి. తను వెళ్తే అప్పుడు కదా సమాజం అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు కదా ఓ కష్టం నష్టాన్ని భరించే అవకాశం ఉంటుందనేసని చాలా సార్లు వాటితో కలిపేందుకు ప్రయత్నం చేశాడు. కానీ తన ప్రయత్నాలన్నీ కూడా విఫలమే అయ్యాయి. ఇంకిలా కాదు అనేసని తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్న పంచ్ బాధని అర్థం చేసుకొని ఆ జూ కీపర్ ఒక బొమ్మని తనకి అమ్మగా చూపించాడు. అంతే. పంచ్ ఇంకా తన ఆనందానికి అవధుల్లేవు. మా అమ్మ నాతో వచ్చేసింది. ప్రాణం లేకపోయినా నాకు స్పర్శ ఉంటే చాలు. ఇదే నాకింకమ్మ. ఇంక ఈ బొమ్మే నాకన్నీ సర్వస్వం అంటూ ఆ బొమ్మని